ఈరోజు నువ్వు చేస్తున్న పని ఏంటి? ఇళ్ళకి ఇస్తున్న భూములు ఏంటి? ఆ రోజు అదాని డేటా సెంటర్ వచ్చి మేము ఆ రోజు దాన్ని పెట్టడము ఆ కార్యక్రమంలో జరిగిన ఎంఓఏలే కదా ఇవాళ అక్కడికి వచ్చిన ఏదైనా సరే గూగుల్ సెంటర్ వస్తుందంటే దానికి అదే కారణం కదా. రాష్ట్ర ప్రజలు తెలియదు అనుకున్నారా? వాళ్ళే చెప్పారు, మేము కాదు. ఎవరైతే స్వయాన్న వాళ్ళు స్థాపించబోతున్నారో వాళ్ళే వచ్చి చెప్పారు ఆ మాటని. దాన్ని ఏమైనా మేమైనా అమ్మమ్మ మా వాళ్ళు అనుకుంటే మేము బుధాలు ఎగరేసుకెళ్ళలే కదా. ఏదైనా రాష్ట్ర అభివృద్ధి జరగాలి, రాష్ట్రంలో పారిశ్రామిక జరగాలని మేము కోరుకున్నాం. ఎవరైనా సరే ముఖ్యమంత్రి కుటుంబ సభ్యులు వచ్చి ఇంత దోపిడీని 5,000 కోట్ల రూపాయలు సంబంధించిన భూమిని ఇచ్చి ప్రయత్నం చేస్తారండి? ఆ అలాగే చూస్తే ఏం చేస్తాం? నో, ఇది సాంప్రదాయం కాదని చెప్పి పక్క పెడతాం. స్వయంగా ఆ సంస్థ గీతం సంస్థ అధినేతే కాదు 5,000 కోట్లు కాదు 1,000 కోట్లు దాని అంటే 1,000 కోట్లు అంటే ఏమీ కాదు వాళ్ళకి. 1,000 కోట్లు అంటే ఏమీ కాదు వాళ్ళకి. ఆ రకంగా మొదటి ప్రశ్నకి సమాధానం కానీ రాష్ట్రపతి అందరినీ కోరుతున్నాను, చూడమంటున్నాను వాళ్ళ దానికి తత్వం ఉందో, ఏ రకంగా దోపిడీ జరుగుతుంది ఈ రాష్ట్రంలో. ఇక రెండో ప్రశ్నకు వచ్చాం. సామాన్యులకి పెన్షన్ ఇచ్చే అంశం. 60 సంవత్సరాలు నిండిన వృద్ధులకి, మహిళలు కానీ పురుషులు కానీ ఎవరైతే అర్హత వాళ్ళకి పాటు ఎవరైతే భర్తలు చనిపోయినా భార్యలు ఎవరైతే ఉన్నారో, వితంతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ప్రభుత్వం వచ్చి 19 నెలల కాలం అయింది. ఏ ఒక్కరికైనా ఇచ్చారా, కొత్త పెన్షన్ ఒకటి ఇచ్చారా అని అడిగాం. లేదు సమాధానం. ఎంతసేపు ఇప్పుడు ఎప్పుడు ఇస్తారంటే సమాధానం, ఎప్పుడు ఇస్తారంటే సమాధానం లేదు, ఇచ్చారంటే సమాధానం లేదు. ఇచ్చారంటే ఇవ్వలేదని చెప్పరు. ఇప్పుడు ఎప్పుడు ఇస్తారు అంటే ఇస్తాం, అందరికీ ఇస్తాం. ఎప్పుడు ఇస్తారంటే ఇస్తాం. ఈ రకమైన సమాధానం ఈ ప్రభుత్వం తాలూకా చిత్తశుద్ధి, ఈ ప్రభుత్వాల పరిపాలన విధానం ఏ విధంగా ఉందో రాష్ట్ర ప్రధానికి ఆలోచించమని కోరుతున్నాను. చాలా దురదృష్టం, చాలా ఇబ్బంది పడుతున్నారు ప్రజలందరూ కూడా ఈ పరిస్థితిలో. గవర్నర్ గారి ప్రసంగం మీద ఇప్పుడు డిస్కషన్ వచ్చింది. ఆ సభ్యులలో మా అధికార పక్షం వాళ్ళు ఏం మాట్లాడారు, ఊరికే వాళ్ళు డంకా కొట్టుకున్నారు, డబ్బా కొట్టుకున్నారు. సరే అన్న, మా సభ్యుడు చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడాడు. ఆయన మాట్లాడి చెప్తే అది కాదు అంటారు. అమ్మఒడి గురించి వచ్చింది, అదే ఇప్పుడేది దాన్ని తల్లికి వందనం ఇప్పుడు ఉన్న ప్రభుత్వంతో పేరు, మా ప్రభుత్వంలో మేము అమ్మఒడి పేరు. నేను 1,00,000 మందికి ఇచ్చాం, అందరికీ ఇచ్చామన్నారు. సరే మీరు చెప్పారు, కానీ గత ప్రభుత్వం వచ్చి 15,000 ఇస్తామని చెప్పి మెయింటెనెన్స్ కానీ 2,000 రూపాయలు తీసింది, 13,000 ఇచ్చింది. మేము వస్తే మాత్రం 15,000 పూర్తిగా ఇస్తాను, ఏ ఒక్కరికైనా 15,000 ఇచ్చారా అనేది మా సభ్యుడు అడిగాడు. దానికి సమాధానం లేదు, లేకపోతే నేను లేచి ఒక మాట చెప్పాను. సార్ మీరు 13,000 15,000 అది పక్కన పెడితే ఏదైతే మీరు ఇచ్చిన ఆ 13,000-15,000 కూడా, ఆ 13,000 రూపాయలు కూడా 100% అందరికీ రాలేదు. సుమారు 15% సుమారు సబ్జెక్టు కరెక్షన్ అంకి మీరు వెరిఫై చేసుకోండి. క్షేత్రస్థాయిలోనూ ఎందుకు రాలేదో, ఇంకెందుకు ఇవ్వలేదో. 7,000-8,000 రూపాయలు ఇచ్చారు, ఇంకా 7,000-8,000 రూపాయలు ఇంకా ఇవ్వాలి వాళ్ళకి. 1000 అటు ఇటు 6-7 ఇవ్వాలి. దయచేసి వెరిఫై చేసుకొని చెప్తే మీరు చెప్తున్న అబద్ధమనే మాట చెప్తారన్న. పోనీ మీరు ఏమి వివరణ ఇవ్వండి అని పర్లేదు. అప్పుడు నేను చెప్పాను, ఈ శాసనమండలి సాక్షిగా ఇది ఒక గౌరవమైన సభ, ఇందులో మాట్లాడుతుంది ఒక పార్టీ ఒక పక్షానికి మా పార్టీ నన్ను లీడర్గా గుర్తించి ఇక్కడ పంపించింది. ఆ హోదాలోనే ఆ గౌరవంతోనే ఇక్కడ మాట్లాడుతున్నాను. ఒకవేళ నేను చెప్పింది ఏదైనా అబద్ధమైతే, ఒక సత్యదూరం అయితే అది విత్డ్రా చేసుకుంటాను. సభకి అపాలజీ కూడా చెప్తాను అని కూడా చెప్పాను. ఎందుకు, నేను చంద్రబాబుకి 15 సంవత్సరాలు మంత్రి చేశాను, 5 సంవత్సరాలు ఎంపీగా చేశాను. సభ సాంప్రదాయాలు కానీ పరిస్థితులు కానీ తెలుసు.
ఎందుకు ఏ విషయమనే క్షేత్రస్థాయిలో తెలుసుకోకుండా మాట్లాడే పరిస్థితి కాదు. ఒకసారి వెరిఫై చేసుకోండి, దయచేసి ఇప్పించండి అని చెప్పాం. కాదు, ఇవ్వక్కర్లేదు, మీరు చెప్తున్నంతా సత్యదూరం, మీరు 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 ఇలా తప్పుతో పడి అని ఆయన అడ్డుకోలుగా మాట్లాడతారు. ఇప్పుడు కూడా చెప్తాను సభ మీ అందరి సాక్షిగా ఈ మీడియా సాక్షిగా, ఇంకా రాష్ట్రంలో చాలామంది విద్యార్థులు 100 మందో 1000 మందో కాదు, లక్షల్లో విద్యార్థులకి 7,000 రూపాయలు ఇంకా బకాయి ఉంది. అని చెప్తా కదా, ఉంది అని ఇప్పుడు కూడా చెప్తా. నా వల్ల దీని ఈ సభ జరుగుతుంటే దానివల్ల ప్రతిపక్షం తన బాధ్యత ఏంటి? విషయాన్ని వచ్చి ప్రభుత్వం తీసుకొస్తే ఆ వాళ్ళకి, ఆ సెక్షన్ పీపుల్కి మంచి జరుగుతుంది, న్యాయం జరుగుతుంది. దానివల్ల ప్రభుత్వానికి కూడా తెలియని విషయం ఉండొచ్చు, లేదా వాళ్ళ దృష్టికి రాకపోవచ్చు, లేకపోతే ఓవర్లుక్లో వాళ్ళు ఉండొచ్చు. అయినా మా బాధ్యత అది అని మా ప్రయత్నం. అంతే ఏంటో వాళ్ళు అర్థం అవట్లే వాళ్ళు మాట్లాడుతుంది. ఇష్టారాజ్యంగా ఇది సభా సాంప్రదాయం కాదు, ఇలాంటి ఒంటెత్తు పోకళ్ళు మంచిది కాదు, ప్రజాస్వామ్యంలో ఇలాంటి తత్వాలు మంచిది కాదు. ఒకసారి ఇప్పటికైనా చెక్ చేసుకొని ఇవ్వాల్సిన ఆ లక్షల మంది ఎంత ఉన్నారో, ఆ 2 లక్షల 3 లక్షల 5 లక్షల వాళ్ళందరికీ కూడా ఈ శాసనసభ సెషన్స్ లోపల వాళ్ళందరికీ ఇవ్వండి. ఇప్పటికైనా సరే బుద్ధి తెచ్చుకోండి, లేకపోతే అడగండి. మీ ఆఫీసర్లతో మీరు సాయంత్రం మీటింగ్ పెట్టుకోండి. మీ జిల్లా కలెక్టర్లో మీరు వీడియో కాన్ఫరెన్స్ తీసుకోండి, మీ విద్యాశాఖలతో మీరు తీసుకోండి. ఒకవేళ రేపు ఉదయం వచ్చి లేదు మీ అందరితో మాట్లాడాం ఇగో అఫీషియల్ అని చెప్పండి, మిత్రులు అవుతాం. మీరు రుజువు సాక్ష్యాలతో చూపెడుతుంటే కాదంటే ఎలా అండి? నేను మాట్లాడాను, రాష్ట్రంలో ఉన్న అధికారులతో మాట్లాడాను, జిల్లాలో ఉన్న అధికారులతో మాట్లాడాను, ఇంకా జిల్లా కలెక్టర్లో వాళ్ళతో కాకుండా జిల్లా కింద స్థాయిలో మాట్లాడాను. అందరూ వస్తాయి సార్, ఇంక రాలేదు సార్, ఇంక అడ్జస్ట్ అవ్వలేదు సార్ అని చెప్తున్నారు. గత ప్రభుత్వం ఎప్పుడు అలాగా విడతలుగా ఇవ్వలేదే, ఒకేసారి ఇచ్చాం. ఇంకా కేంద్రం నుంచి రావాలి, కేంద్రం నుంచి అప్పుడు లాస్ట్ గవర్నమెంట్లో కేంద్రంతో టైప్ ఉంది. అప్పుడు ఉండే ముందు మీ ఇచ్చేవాళ్ళం, తర్వాత వస్తే అడ్జస్ట్ చేసుకునే వాళ్ళం. మరి ఇప్పుడు ఎందుకు చేయట్లేదు? అది విషయాన్ని తెలుసుకొని ఆ సమస్య పరిష్కారం చేద్దాం ఆలోచన ఈ ప్రభుత్వం ఎవరికి లేదు. ఎంతసేపు మాకు ఓటు ఇచ్చారు కదా ప్రజలు, 5 సంవత్సరాలు ఉండొచ్చు కదా, ఏ రకంగా దొరికిందో దోచుకు తినొచ్చు, లేదంటే అడ్డగోలుగా మాట్లాడచ్చు. ఒక సాంప్రదాయం, ఒక సంస్కారం అక్కర్లేదు, మా ఇష్టం. ప్రభుత్వం అంటే మా చేతిలో ఉంది, ఇంకా ఎక్కువ మాట్లాడితే పోలీసు వ్యవస్థ మా చేతిలో ఉంది అనే రీతిలో ప్రభుత్వం ఉండడం చాలా దురదృష్టకరం. ఇలాంటి ప్రభుత్వాలని స్వాతంత్రం వచ్చినంత ఇప్పుడు ఇలాంటి ప్రభుత్వాలని, ఇలాంటి ఆలోచన ఉన్నవాడిని ఎప్పుడు చూడలేదు మేము. ఐఎమ్ సారీ, అన్ఫార్చునేట్. ఇది చాలా బాధ వస్తుంది ఇలాంటివి. కాబట్టి మీరందరూ ఉన్నారు కాబట్టి మళ్ళీ చెప్తున్నాను, మేము చెప్పిన మాట మీద ఇప్పటికీ నిలబడి ఉన్నాం. ఈ రాష్ట్రంలో గత 19 నెలల కాలంగా ఒక్క వృద్ధుడికి కానీ లేదు భర్త చనిపోయిన ఈ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి ఉన్న వాళ్ళకి కానీ పెన్షన్ లేదు, కొత్త పెన్షన్ లేదు. వికలాంగుడికి కానీ కొత్త పెన్షన్ లేదు. మొన్న 4 నెలల కింద ఎవరైతే భర్త పెన్షన్ ఉండి భర్త చనిపోతాడో వాళ్ళకి మాత్రమే 4 నెలల నుంచి ఇవ్వడానికి ప్రయత్నం చేస్తుంది ప్రభుత్వం. అంతకుముందు వాళ్ళకి ఇవ్వలేదు. ఇది రికార్డు. ఇంత దురదృష్టమైన పరిస్థితుల్లో ఈ రాష్ట్రంలో ఎప్పుడు ఏ ప్రభుత్వం లేదు. సంవత్సరానికో 6 నెలలకు ఇచ్చారు. మా ప్రభుత్వం అయితే ప్రతి సంవత్సరం 2 సార్లు ఇచ్చేవాళ్ళం. జనవరిలోను జూలైలోను కంప్లీట్గా ఇచ్చి ఎవరైతే బ్యాక్లాగ్ అన్నీ ఇచ్చేసి మళ్ళీ కొత్త వస్తే మళ్ళీ వెరిఫికేషన్ చేసి డిస్ట్రిబ్యూట్ చేసుకున్నాం. అంతకుముందు ప్రభుత్వాలు అయితే సంవత్సరానికి ఒకసారి ఇచ్చేవారు కొత్త పెన్షన్ అనేది. ఇది ఈ ప్రభుత్వం 19 నెలలే పట్టించుకోవట్లేదు.
భూములు అయితే అడ్డగోలుగా దోచేస్తున్నారే. సొంతంగా ముఖ్యమంత్రి కుటుంబానికి ఇందాక చెప్పినట్లు 5,000 కోట్ల రూపాయల భూమిని తీసుకుంటూ కాదు 1000 కోట్లని ఆ సభ్యులు ఆ కుటుంబం చెప్తున్నారే. చాలా దురదృష్టకరం. ఇది అనుభవించండి మీ ద్వారా రాష్ట్రపతికి తెలియజేస్తున్నాం.